హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు ఉప్మా చేస్తున్నానండి. ఉప్మానా అనుకోవద్దు మీరు. ఉప్మా మనం డైలీ చేసుకునే ఉప్మా లాగా కాకపోకుండా ఇది మీరు చేసుకుని ఒక్కసారి తిన్నారంటే అబ్బో ఉప్మా అంటారన్నమాట. అంత బాగుంటుంది ఉప్మా. ఓకే, అది ఎలాగేంటో చెప్తాను మీకు. మాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకోవడం. ఈ ఉప్మా అంటే మీకు కూడా చాలా ఇష్టపడతారు ఒకసారి చేసుకుని చూసారంటే. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. నేను గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నెడు ఉప్మా నూక తీసుకున్నానండి, తెల్ల నూక. ముందు దాన్ని ఫ్రై చేసుకుందాం కొంచెం, ఒక 5 నిమిషాలు కానీ 7 నిమిషాలు కానీ స్లోలో పెట్టుకుని తిప్పుకుంటూ 5 నిమిషాలైనా 7 నిమిషాలైనా ఫ్రై చేసుకుందాం. మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకో, పొద్దున్న వెళ్ళిన ఉప్మా పెడతారు కదా మనకి, సేమ్ ఆ ఉప్మా టేస్టే వస్తుంది. ఇది కూడా ఉప్మా, మనం చేసే ఉప్మా. 7 నిమిషాలు అయింది, వేగిపోయింది ఉప్మా నూక. ఇది తీసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాం. మళ్ళీ నేను అదే గిన్నె కడుక్కోలేదండి, కడుక్కోకుండా మళ్ళీ నేను అదే గిన్నె గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్లు నూనె పోసుకుంటున్నాను. నూనె వేడయ్యాక కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను. నేనైతే తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకోసమంటే మా పిల్లలు పెద్దగా ఇష్టపడరని తక్కువ వేసాను నేను. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను పచ్చెనగపప్పు. ఇవి కొంచెం వేగే వరకు వేపుకొని 1 నిమిషం అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. అవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, 1 ఉల్లిపాయ వేసుకుంటున్నాను, ఇలా సన్నగా చీరుకున్నాను. 1 పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు, చిన్న అల్లం ముక్క తీసుకుని చిన్నగా చీరుకున్నానండి. ఇదిగోండి 1 టమాటా చిన్న ముక్కలు, 1 క్యారెట్ తీసుకుని ఇవి కూడా చిన్న ముక్కలు చేసేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేపుకోవచ్చు, ఇవి కొంచెం మెత్తబడేంత వరకు. అవి 5 నిమిషాలు వేగినవి. వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవన్నీ కొంచెం మగ్గేంత వరకు 5 నిమిషాలు ఉంచుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసుకోవచ్చు. 1 కప్పు నూక తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు వాటర్ పోసుకుంటున్నాం. మీకు బాగా పల్చగా కావాలి ఉప్మా అనుకుంటారు కదా కొంచెం మంది, అలా ఇష్టపడిన వాళ్ళు 4 కప్పులు వేసుకోవచ్చు. ఆ ఎసట్లోనే ఉప్పు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నట్టు, మీకు ఎంత అయితే రుచిగా సరిపోతుందో అంత ఉప్పు వేసుకోండి. ఎసరు మరిగేంతవరకు మూత పెట్టేసుకుందాం. 7 నిమిషాలు మూత తీసి చూద్దామండి. అదిగో చూడండి, ఎసరు మరిగిపోయింది. ఇప్పుడు ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఉప్పు వేసుకోండి, సరిపోతే అవసరం లేదు. బాగా ఉప్పుగా ఉండకూడదు, ఎందుకంటే కొంచెం చప్పగా ఉండటమే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. ఉప్పు ఎక్కువైందండి ఇప్పుడు వాటర్లో. ఇప్పుడు మనం వేపుకుని పక్కన పెట్టుకున్న నూక తిప్పుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. దానికోసమని తిప్పుకుంటూ వేసుకోవాలి. గ్యాస్ స్లోలో పెట్టేసుకుందాం. కొత్తిమీర కడుక్కుని ముక్కలు చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను, అది వేసుకున్నాను కొంచెం. ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే మీదకి వచ్చేస్తుంది అన్నమాట ఉప్మా, దానికోసమని మూత పెట్టేస్తున్నాను. అలా 7 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో ఉంచుదాం. ఇప్పుడు బాగా ఉడికిపోతుంది ఉప్మా. రెడీ అయిపోయింది పెళ్ళిళ్ళలో ఉప్మా. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుని చూపిస్తాను మీకు. అదిగోండి, టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. మీకు చట్నీతో కానీ కారపొడితో కానీ దేనితోటైనా తినొచ్చు, లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు. నేను పైన కొంచెం నెయ్యి పోసుకుంటున్నాను, బాగుంటుందని టేస్ట్. చూసారా ఎంత బాగుందో. ఉప్మా ఇలా చేసుకోండి, ఉప్మా వద్దన్న వాళ్ళు కూడా ఉప్మా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉప్మా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.